సో ఈ ముగ్గురులో ఎవరు వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏ పార్టీలో సరే లోపల దోచుకోవడం తప్ప పెట్టడం అనేది ఉండదు. పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత గారు వస్తేనే బాగుంటుంది. మేమైతే బీజేపీకే ప్రిఫర్ చేస్తామండి. సో బీజేపీ వస్తేనే బెటర్గా ఉంటుంది. సెంట్రల్లో కూడా బీజేపీ నరేంద్ర మోదీ గారు కూడా మంచిగానే చేస్తున్నారు కదా, అందుకనేసి బెటర్ అని నా ఫీలింగ్. రాజేంద్ర వస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? మోదీ దాని వలన, మోదీ చేసే పనుల వలన ఈటల రాజేంద్ర వస్తుంది కంపల్సరీ. ఎందుకలా? కంపల్సరీ ఎందుకంటే ఇది పిఎం సంబంధించిన ఎలక్షన్స్ కదా, కంపల్సరీ మోడీని గెలిపేయడం కంపల్సరీ పిఎం. పార్టీతో సంబంధం ఉంది, చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎవరు చేసినా పర్వాలేదు. మాకైతే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఏరియా రోడ్లన్నీ రోజు తవ్వుతారు, అవి సరిగ్గా మొత్తం అంతా గుంటలు. మోడీ గారికి మేము డైహార్ట్ ఫ్యాన్స్. ఎందుకు అంటే బ్రాండ్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్నామండి. ఈ మల్కాజ్గిరిలో మన బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ గారు, అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో ఈ 3 పార్టీల్లోంచి ఏ నాయకుడు వస్తే మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఉంటుంది, ఇంతకు ముందుకంతా వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవుతాయి, మరి ఫ్యూచర్లో మల్కాజ్గిరి బాగుండాలంటే ఎలాంటి నాయకుడు రావాలి ఏంటి అని ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న జనాలు అనుకుంటున్నారు ఏంటి అనేది డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. మల్కాజ్గిరిలో ఇప్పుడు 3 పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సునీత గారు. సో ఈ ముగ్గురులో ఎవరు వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో ఏ పార్టీ వస్తే మీకు ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వచ్చినా లాభం ఏముందండి. ఇప్పుడు ఒక మాట, ఏ పార్టీ వచ్చినా డెవలప్మెంట్ అనేది గురించి పేదవాడి గురించి ఆలోచించాలి కానీ వేరే వాళ్ళ గురించి ఉన్నవాడు ఎదగాలని గురించి ఆలోచించడం ముందు కానీ లేని వారి గురించి ఆలోచించే ఎవరున్నారు చెప్పండి? ఏ పార్టీ ఉన్నా సరే లోపల దోచుకోవడం తప్ప పెట్టడం అనేది ఉండదు. అర్థం. ఫుట్పాత్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద బతికే వాళ్ళు ఉన్నారు, లేనివాడు ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటే, ఇప్పుడు రెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఊళ్ళో ఒకళ్ళు బతకడానికి, మన వాళ్ళు బతకడానికి, హైదరాబాద్ బతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండాలన్నా కూడా నీకు 7,000 ఫర్ 8,000 అవుతుంది. ఇప్పుడు జాబ్ చేయాలన్నా కూడా ఎవరికి జాబ్స్ లేవు. ఒకటి లిమిట్ పర్మిట్ అని పెట్టాలి, ఒకటి రెంటల్కి ఒకటి. అట్లాంటి కొన్ని పర్మిట్ డెవలప్మెంట్స్ గురించి ఆలోచించాలి కానీ పలికి మాలై అది చేస్తా ఇది చేస్తా ఎవరేం చేయరు ఏ పార్టీ వచ్చినా కూడా. కాకపోతే ఏంటంటే 10 ఏళ్ళ పరిపాలనలో టీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలన మనం చూసిన తర్వాత డెవలప్మెంట్ అయింది అనేది ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ తెచ్చుకునేందుకు తెలంగాణ బిడ్డలు అమరులై ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి కోసం అభివృద్ధి అయింది? ఉన్న వాళ్ళ కోసం అభివృద్ధి అయింది. చదువుకున్న వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళ చూసుకుందాం. ఒక పరంగా అయితే గ్రాడ్యుయేట్ అయ్యారు, చదువుకున్నోడు కూడా ఏం జాబ్ చేస్తున్నారండి? అదే 10,000 20,000 డిగ్రీ చదువుకున్నాడు బిజినెస్కి వచ్చేసారు. ఏం చదువుకున్నాడు? బిజినెస్ చేసుకున్నారు, స్ట్రీట్ ఫుట్పాత్ల మీద బిజినెస్ చేసుకుంటారు. అక్కడ ఇక్కడ చదువుకోవడానికి ఏ జాబ్ ఉంది? ఇక్కడ ఎవరు చూసినా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడం తప్ప మన వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, మన వాళ్ళు మన స్టేట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బయట వాళ్ళకంటే మన స్టేట్ వాళ్ళు మనకి ప్రిఫరెన్స్ ఇస్తే దాన్ని డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అనేది దాన్ని అంటారు. ఫస్ట్ మనవాడు బతకడానికి డెవలప్మెంట్ చేయాలి కానీ ఎదగడానికి కాదు. బతకడానికి విద్య, ఉద్యోగం, బట్ట, నీరు, ఈ 4 ఉంటే డెవలప్మెంట్ అయినట్టే. దానికి మించింది డెవలప్మెంట్ ఆస్తి పరంగానే బిల్డింగ్లు కట్టాగానే, ఫ్లోర్లు కట్టాగానే డెవలప్మెంట్ అన్నది కాదు. బతకడానికి, ఉండడానికి, తాగడానికి, ఉండడానికి అంతే. మనిషి ఒక జీవనోపాధి గురించి ఆలోచించడాన్ని డెవలప్మెంట్ అంటారు. పనికి మాలని డెవలప్మెంట్ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకుంటే మాత్రం మనం ఏమి అనుకున్నా ఏం కాదులే కానీ, ఇప్పుడైతే 10 ఏళ్ళ పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసిన కార్యక్రమాలు అయితే ఇప్పుడు 5 years అయితే మనం కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు పబ్లిక్ అంత తెలంగాణలో. చూద్దాం ఆ తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు వీళ్ళు ఏ విధంగా చేస్తారో, దాని తర్వాత ప్రజలు ఏకాభిప్రాయం ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు జనాలు అంటున్నారు. మరి ఇప్పుడు వచ్చి 4 నెలలు అవుతుంది కదా, ఈ 4 నెలల్లో ఏం డేస్ ఇచ్చారు? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలో ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎంతో ఆశపడి ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సాయం అందదు. వాళ్ళు ఏ విధమైన ఇప్పుడు 10 ఏళ్ళ పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసింది? 1,000 రూపాయలు ఇప్పుడు 500 పింఛన్ది 1,000 రూపాయల నుంచి 2,000 తీసుకెళ్ళింది. ఆ 2,000 ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలో ఏం చేసిందంటే 4,000 చేస్తా అని చెప్పేసి అన్నది. 4,000 చేసిన అన్నప్పుడు బడ్జెట్ పరంగా అయితే ఎందుకు లోపాటు ఉంటుంది? బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఏ వ్యక్తికైనా ఆలోచన పరంగా అయితే ఉండడు కదా. ఇప్పుడు అందరికి తెలివి వచ్చింది, ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, ఎవరు చదువుకోరు అనేది లేదు. ఒకప్పుడు అంటే చదువు అనేది లేదు కాబట్టి పబ్లిక్ ఎవరు చదివేందుకు కానీ తెలివి లేకపోవచ్చని దురుద్దేశంతో ఆలోచించారు. ఇప్పుడైతే అందరూ చదువుకుంటారు, చిన్నపిల్లల నుంచి ఎవరైనా రాజకీయంగా పరంగా ఎవరైనా ఆలోచిస్తున్నారు. ఏంటంటే 4,000 పింఛన్ వేస్తే వాళ్ళకి ఇంత ఆసారా? ఇంకా 6 నెలలు అయిపోయింది, 5 నెలలు
ఎలక్షన్లు అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక చేద్దాం మనం చూడాలి ఏమవుతుందో. మరి సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇన్ని డేస్ మన మోదీ గారు ఉన్నారు కదా. సెంట్రల్ అయితే మన ఇండియా పరంగా సేఫ్ సైడ్ అయితే బీజేపీ ఉండాలి, పటిష్టంగా ఉంటుంది, అంటే బలబద్ధంగా ఉంటుంది అనమాట, కంచెలేసి ఉంటుంది అనమాట. ఓరు ఏమంటారు నక్సలైట్స్ రాకుండా ఏమంటారు దుండగుడు రాకుండా ఉండడానికి కంచేసి ఎప్పుడు బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీ ఉంటే బాగుంటుంది. స్టేట్స్లలో కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది. ఓకే రైట్. మరి మొత్తానికి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అన్న విషయం ఇంకా చెప్పలేకపోతున్నారు. ఏ పార్టీ అంటే ఏ పార్టీ వచ్చినా కూడా అదే విధమే కదా మేడం. అదే సో ఎవరు వచ్చినా కూడా పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అంతే, అది పేదవాని గురించి ఎవరైనా కొట్లాడేది. ఇప్పుడు ఉన్నడైతే మాట్లాడలేదు కదా పేదవాని గురించి, లేనుడైతే ఉన్నడైతే ఏ విధంగా మాట్లాడు, లేనుడే కదా కొట్లాడేది. 50 ఏళ్ళ చరిత్రలోనే దాని గురించే కొట్లాడుతారు, ఇప్పుడైనా దాని గురించే కొట్లాడాల్సి వస్తుంది కూడా. ఇప్పటికి కూడా లేనోని గురించే కొట్లాడతారు కానీ ఉన్నోని గురించి ఎవరు మాట్లాడరు. ఉన్నోడు కూడా వచ్చి మాట్లాడు, లేనోడే మాట్లాడతాడు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని రోజుల్లో, అలాగే మనకి పిఎం ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఎంపీ అయితే ఇక్కడ 3 పార్టీస్ నుంచి ఒక్కొక్కరు, లక్ష్మారెడ్డి గారు, అలాగే సునీత గారు, ఈటల రాజేందర్, వీళ్ళంతా పోటీ చేస్తున్నారు. మరి ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో ఎవరు వస్తే ఇది డెవలప్మెంట్ అవుతుంది, ఎన్ని రోజులు ఉన్న బాధలు పోతాయి, ఏది వస్తే కొంచెం బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఈటల రాజేందర్ వస్తాడు కంపల్సరీ. ఎందుకలా? కంపల్సరీ ఎందుకంటే ఇది పిఎంకి సంబంధించిన ఎలక్షన్స్ కదా, కంపల్సరీ మోడీని గెలిపేయడానికి కంపల్సరీ పిఎంగా. ఓకే, మోదీ గారు వస్తే అంటే సెంట్రల్లో మోదీ గారే రావాలి. సో ఇంతకు ముందుకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవును, రేవంత్ రెడ్డి గెలిచిండు ఇంతకుముందు, గెలిచిండు ఎంపీ అయ్యిండు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ఒకసారి కూడా ఇక్కడ రాలేడు. ఓకే, ఎమ్మెల్యేగా చేసి ఎంపీలా వెళ్ళి ఆయన సీఎం అయిపోయారు, ఇప్పుడు దాకా కూడా రాలేడు ఇక్కడ. ఎవరు రాలేదు. మరి ఆ ప్లేస్కి ఎవరు వస్తే బాగుంటుంది ఇంకా? ఈటల రాజేందర్ కరెక్ట్ అండి. సో మరి మీరు అన్నట్టు ఈటల రాజేందర్ వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి, ముందుగా ఆయన చేయాల్సిన పనులు ఏంటి? ఇక్కడ ముందు మనకి రైల్వే ట్రాక్ ఉంది కదండి, అక్కడ బ్రిడ్జ్ కావాలి మాకు. అది మేము ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా చెప్పాము ఇంతకుముందుకు, ఆయన కూడా చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేదని చెప్పి ఆయన కూడా ఇంకా బ్యాక్ సైడ్. మొత్తానికి మల్కాజ్గిరి ప్రాంతంలో ఆ కుర్చీ ఎక్కాల్సింది ఈటల రాజేందర్. ఓకే, 100% యూత్ కూడా ఆయన గెలిపిస్తుంది 100%. సో సెంట్రల్లో పిఎం మోదీ గారు 100%. సో ఆయన చేసిన పనులన్నీ ఎలా ఉన్నాయి, ఇంకా ముందు ఏమేమి చేయాలి? మోడీ తెలుసా అని ఆల్ కంట్రీస్ అయినా గ్రేట్ అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పెద్దమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? స్వప్న. స్వప్న గారు చెప్పండి, ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కొన్ని రోజుల్లో. అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఇట్లా ముగ్గురు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ గారు. ఈ ముగ్గురులో ఎవరు వస్తే మనకి ఇక్కడ మల్కాజ్గిరి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈటల రాజేందరే వస్తాడని బీజేపీ. ఈటల రాజేందర్ గారు. ఓకే, సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? మాకేమి రోడ్ల మీద పోలీసు వాళ్ళతోని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళతో. మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి అంటే ఇక్కడ కొబ్బరి బొండాలు పెట్టుకోవడం వల్ల పోలీసులతో ప్రాబ్లం అవుతుంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్? అంటే షాపులు కూడా పెట్టనీయకుండా తీసేసుడు అన్నీ వేసిరు. అంటే ఇప్పుడు మీరు రోడ్డుకి ఒక పక్కనే పెట్టుకున్నారు, లోపలికే పెట్టుకున్నా కానీ మేము లేని టైంలో షాపులు తీసుడు అవన్నీ పద్ధతి కాదు కదా. ఏదున్నా అంటే దానికి ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలంట? ఆల్రెడీ నేను లేను ఆ రోజు, నేను ఉంటే ఇది కాకపోతుండే మా షాప్ కూడా తీసేసి, లేకపోతే ముంగడ దాకా ఉంటుండే. ఇప్పుడు వెనకకి వెళ్ళిపోయాల్సి వచ్చింది, వేరే వాళ్ళ ప్లేస్లో మేము పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అంటే ఈటల రాజేందర్ గారు వస్తే సెట్ అవుతుంది అనుకుంటున్నారు. ఓకే, మరి సెంట్రల్లో కూడా మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. పిఎం 10 సంవత్సరాల నుంచి మనకి నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే ఉండాలా, లేకపోతే ఇప్పుడు ఆయనకి పోటీగా మన రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. మరి ఆ ఇద్దరిలో ఎవరు వస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ వస్తుంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితి వాళ్ళు కూడా వస్తారు. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఆధీనంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అమలు చేసిన అంటే కొన్ని 6 గ్యారంటీ పథకాలు అని చెప్పి కొన్ని పెట్టిరు. ఆ పథకాలు ఎన్ని మీ వరకు వచ్చినాయి? అంటే ఇంకా మాకైతే ఇంకా ఏం రాలేవు. బస్సులోనే వస్తావా? బస్ వాడుతున్నావా? బస్సు ఫ్రీ బస్ కదా. సరే, అంటే ఇప్పుడు గ్యాస్, కరెంట్ ఇవన్నీ వచ్చినాయా? గ్యాస్, కరెంట్ బిల్లు తగ్గింది, వాటర్ బిల్లు కూడా తగ్గింది. సో మొత్తానికి అయితే మల్కాజ్గిరిలో మళ్ళీ మన ఈటల రాజేందర్ గారు రావాలి. ఓకే అమ్మ, నమస్తే. మీ పేరు? నా పేరు సొనలతమ్మ. స్వర్ణలత గారు చెప్పండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకి బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇక్కడ పార్టీతో సంబంధం ఏముంది, చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎవరు చేసినా పర్వాలేదు. మాకైతే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఏరియా మాది ఇక్కడ కాదు, అటు సఫిల్ కూడా. ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. మాకు సరైన రోడ్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏమంటారు, శానిటైజేషన్ సరిగ్గా ఉండదు. మున్సిపాలిటీ ఇది వాళ్ళు వచ్చి క్లీన్ చేయటం అది నీట్గా ఉండదు.
నెక్స్ట్ వచ్చేసి దోమల బెడద కనీసం అది దాన్ని ఏమంటారు స్ప్రే చల్లటం అది కనీసం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఉంటుందేమో అనుకుంటే ఏమీ ఉండదు. విపరీతమైన దోమల పుట్ట వన్స్ కూడా మంత్లీ వన్స్ కూడా ఉండదు. అలాంటివి సో మెనీ ప్రాబ్లమ్స్ చెప్తూ పోతే, కాకపోతే ఏంటంటే వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. రోడ్లన్నీ రోజు తవ్వుతారు, అవి సరిగ్గా ఇచ్చేయరు. దాన్ని ఏమంటారు మా రోడ్డు మొన్న వేసినట్టే వేశారు, మొత్తం అంతా గుంటలు. ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా ఏం చేస్తున్నారు, ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ కోసం తవ్వారో ఆ మాత్రమే వేస్తున్నారు, ప్యాచప్ ఫుల్గా వేయకుండా. అలా బోలెడని ఉన్నాయి ప్రాబ్లమ్స్. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే ఎలాంటి రాజకీయ నాయకుడు వస్తే బాగుంటుంది? వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి మేము వేసేవాళ్ళు వస్తే చాలు, మేము ఓటు ఎవరికి వేస్తున్నాం అన్నది అప్పుడు చెప్తాము. 6 గ్యారెంటీ పథకాలు వచ్చాయి కదా, మరి అది మీకు మీ వరకు వచ్చిన పథకం ఏంటి? మాకేం పథకాలు మాకేం వస్తాయమ్మా, మేము ఫ్రీ బస్ కదా, మేము బ్యాక్గ్రౌండ్ ఆర్మీ వాళ్ళం. మేము బస్సు ఎక్కినప్పుడు మా ఆధార్ కార్డు మర్చిపోతాం, అందుకని డబ్బులు ఇచ్చి ఎక్కుతాం. మర్చిపోకుండా వెళ్ళలేదా ఇప్పుడు? మొన్న ఫస్ట్ టైం ఎక్కాను, ఎక్కినప్పుడు వెంటనే ఆధార్ కార్డు ఉందా అంటే ఫోన్లో ఉన్నది పనిచేస్తుందంటే పనిచేయదు, హ్యాండ్ కావాలన్నారు. చక్కగా 20 రూపాయలు ఇచ్చి మెట్టుగూడలో దిగాను. అది మరి సెంట్రల్లో బీజేపీకి పోటీగా మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ వస్తున్నారు. మరి ఆ ఇద్దరిలో ఎవరు రావాలి ఈసారి? మరి ఇన్ని ఇయర్స్ నుంచి మోదీ గారే పాలిస్తున్నారు. కట్టర్ బీజేపీ వాళ్ళమమ్మ, అది మాత్రం టు బీ ఫ్రాంక్ చెప్పగలం. మోడీ గారికి మేము డై హార్ట్ ఫ్యాన్స్. ఓకే ఓకే సూపర్. ఎందుకు అంటే బ్రాండ్ కోసం మీరు ఫ్యాన్స్. ఆయన నుంచి మేము లబ్ధి పొందింది ఏముందా ఏం లేదో తెలియదు, కానీ సెకండ్ టైం ఆయన ఓత్ తీసుకున్న వెంటనే మేము ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళం. మా అమ్మాయికి రిజర్వేషన్ అదే స్కాలర్షిప్ ఇచ్చారు, పిఎంవై స్కాలర్షిప్ వచ్చింది. అది వెంటనే పెరిగింది 27,000 36,000, అంటే ఎంత 27, అదొక 3, ఇదొక 9,000. సో మేము వీఆర్ సో హ్యాపీ. సో దట్స్ వై డై హార్ట్ ఫ్యాన్స్ అన్నమాట. డై హార్ట్ ఫ్యాన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పమ్మా నీ పేరు? నా పేరు పద్మ మేడం, నేను పాషిగుట్టలో ఉంటాను. ఓకే, ఇప్పుడు మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేడం ఎవరు గెలిచినా పర్వాలేదు, కానీ బీద వాళ్ళని మాత్రం చూడమన్నాను మేడం. ఎందుకంటే ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ అవన్నీ ఇస్తున్నారు, మాకు లేని వాళ్ళకు మాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు మేడం. నేను అనాథని. కాకపోతే ఏంది తెలుసా మేడం, నాకు రెంట్ కట్టుకోవాలన్నా ఎంత కష్టం ఉంది తెలుసా. అదే మళ్ళీ ఉన్నోళ్ళకైతే డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, మరి మాకు ఇస్తే మేము ఉంటాం కదా మేడం. దేంట్లో అయినా ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు ఓట్లు వేసే ముంగట అందరిని పిలిచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ చెక్ చేస్తారు. కానీ అసలైంది అది కాదు మేడం. వాళ్ళే ఎంక్వైరీ మొత్తం చేసి రూమ్లు చెక్ చేసి ఉన్న వాళ్ళేందో లేని వాళ్ళు అది చూడాలి మేడం. అది పాయింట్. ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ మాలాంటి బీద వాళ్ళకి హెల్ప్ చేయాలి మేడం. మేము చాలా కష్టంలో ఉన్నాం తెలుసా. అంటే నీకు ఎలాంటి హెల్ప్ కావాలి? మాకు డబల్ బెడ్రూమే కావాలి మేడం. నేను అప్లికేషన్ డబల్ బెడ్రూమ్ అప్లై చేశాను మేడం, కానీ నాకు డబల్ బెడ్రూమ్ రాలేదు. అందరికి వచ్చాయి. ఒక ఆఫీస్ నుండి ఎంఆర్పి ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, అమ్మ నీ నంబర్ వచ్చింది, నీకు డబల్ బెడ్రూమ్ వచ్చింది అని చెప్పారు. కానీ తీరా మళ్ళీ మేము ఫోన్ చేస్తే ఆ నంబర్ నోట్ చేసుకొని ఫోన్ చేస్తే నీకు డబల్ బెడ్రూమ్ వస్తే మేము చెప్పాము అమ్మ అని. ఇంతవరకు నాకంటే వేరే వాళ్ళకి వచ్చింది డబల్ బెడ్రూమ్, కానీ నాకు రాలే మేడం. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎవ్వరు లేరు మేడం. అంటే అనాథలాగానే మిగిలిపోతున్నారు మేడం. ఉన్నోళ్ళేమో మొన్న వర్షాలు వచ్చి అన్నీ కొట్టుకపోతే అందరికీ ఇంటింటికి తిరిగి 10,000 ఇచ్చారు మేడం. ఒక్కొక్క ఇంట్లోనే 2-3 తీసుకున్నారు 10,000. మరి లేని వాళ్ళకైతే మాకైతే ఒక్క రూపాయి కూడా రాలేదు మేడం. అన్నిట్లో ప్రతి దాంట్లో మేడం మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలని అందరూ అనుకుంటారు, కానీ మాకు కూడా ఆశ ఉంటుంది. ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తే అరే ఆయన దేవుడే వాళ్ళ రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేస్తుండు, ఆయన గెలవాలి అని మాకు కూడా ఆశ ఉంటుంది కదా మేడం. మాకు ఎండలేదు మేడం హెల్ప్. మేము గవర్నమెంట్ సొమ్ముకి మేము అసలు దేనికి నోసుకోలేదు తెలుసా మేడం. సో మొత్తానికి తను ఏమంటుంది అంటే ఎవరు వచ్చినా పర్లేదు, పేదవాళ్ళని కొంచెం చూసేవాళ్ళు, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేలాగా మమ్మల్ని చూస్తే చాలు, మాకు పలానా వాళ్ళు రావాలని ఏమీ లేదు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం పేదవాళ్ళని పట్టించుకునేలాగా ఉండాలని చెప్పి తను చెప్తోందండి. మేడం నేను అంటున్నా కదా మేడం, ఎవరైనా సరే కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే కానీ మోడీ సార్ కానీ ఎవరు పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళు వస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడవాలనిపిస్తుంది. మాకు అంత బాధ ఉంది. ప్రతిసారి మేము బాధపడతాం తెలుసా. అందరికి అన్నీ వస్తాయి, మాకు ఏది రాదు. మరి మాకెంత బాధ ఉండాలో చెప్పండి మేడం తెలుసా. అందరికీ చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. నువ్వు రేషన్ కార్డు ఆధార్ కార్డు చూసి మీరు బీదోళ్ళు అమ్మ నీకు ఇస్తున్నా అని చెప్తే కాదు, అన్నీ చూడాలి. వీళ్ళకి ఎంతమంది పిల్లలు, వీళ్ళకి ఏది ఆదాయము అన్నీ చూస్తే మాలాంటి మీరు ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తే ఆ దేవుడు మీకు ఏమి ఇచ్చేయడు, లేనోళ్ళకి చేయాలి. ప్రతి ఒక్కళ్ళు లేనోళ్ళు ఎవరు తెలుసా మేడం. ఉప్పర్ పని అది మేము రోడ్ల మీద చేసేవాళ్ళం, మాకు చేయాలి. నువ్వేం చేస్తావమ్మా? నేను సేల్స్ మెన్గా చేస్తాను. 100 రూపాయలకు రోడ్డు మీద తిరుగుతా. పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఎండలో తిరుగుతా.
ఇప్పటికీ నా డ్యూటీ 100 రూపాయల నుంచి మొదలు పెడితే ఇప్పుడు 200 ఇస్తున్నారు. ఆ 200లలో నేను రెంట్ కట్టుకోవాలన్నా, తినాలన్నా, కొడుకులు లేరు, వండుకోవాలన్నా భర్త లేడు, ఎవ్వరు లేరు మేడం. నిజంగా వాళ్ళకి దయ దాక్షం ఉంటే మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తలేదా? ఎవరు వచ్చినా సరే మేడం, ఆ భగవంతుని రూపమే ఆయన వాళ్ళ రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేసిరని మాత్రం మేము ఫీల్ అవుతాం. నిజంగా మేడం చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే. వాళ్ళ ఎవరు వచ్చినా వాళ్ళ 2 కాళ్ళ మీద పడి ఏడ్చైనా సరే వాళ్ళని అడగాలని ఉంది. మొన్న మల్కాజ్గిరిలో మీటింగ్ పెట్టారు, మోడీ సార్ది మీటింగ్ పెట్టారు. ఆ రోజు కూడా సార్ని కలవాలి, కానీ నువ్వు కలవలేం కదా మేడం, అంతా సెక్యూరిటీ వీళ్ళు ఉంటారు, గొప్పోళ్ళు మాట్లాడతారు, మాలాంటి బీదోళ్ళని మాట్లాడనిస్తారా? మాట్లాడనియ్యారు కదా. మరి మాకు ఎప్పుడు ఇట్లా మాట్లాడేది ఎప్పుడు? అందుకే మీ ఇది ద్వారా ఈ ఛానల్ ద్వారా నా బాధ ఆ సార్ వాళ్ళకన్నా అర్థమయ్యి చూసి ప్రతి టీవీలో చూసి కనీసం నాకు 2 రూమ్లు వద్దు, 3 రూమ్లు వద్దు, ఏ రూమ్లు వద్దు, ఒక్క రూమ్ సింగిల్ రూమ్ ఇచ్చినా చాలు. నాకు డబల్ బెడ్రూమ్ కావాలని ఏం లేదు, నీడనిస్తే చాలు అంతే. ఆ సార్ వాళ్ళకి దయ ఉంటే ఇది విని మాకు హెల్ప్ చేయాలి. నేను మాత్రం పార్చిగుట్ట కాడు ఉంటా, పార్చిగుట్ట చౌరస్తా కాడు ఉంటా మేడం. ఓకే మేడం, ఓకే అమ్మా, తప్పకుండా చేద్దాం. నిజంగా రావాలి మేడం. ఇప్పుడు నేను అంతకే నేను ఫస్ట్ మాట్లాడడానికి భయపడుతున్నా, మాట్లాడడానికి రాదు, మాట్లాడాలన్నా వద్దా అని మాట్లాడడం వల్ల చూస్తే లోపలికి వెళ్ళి ఇట్లా బాధ వస్తుంది. కనీసం మీరన్నా ఈ ఛానల్ తోటి వాళ్ళకి తెలియజేస్తారని మాట్లాడుతున్నా. తప్పకుండా అండి. పెద్ద రాజకీయ నాయకులు చూసిన వాళ్ళు మాత్రం పేదవాళ్ళు చాలా మంది ఇలాంటి బాధలు పడుతున్నారు. చాలా మంది ఉన్నారు సార్, మీరు అర్థం చేసుకోండి, చాలా మంది ఉన్నారు, బాధపడుతున్నారు, రేషన్ కార్డు లేక బాధపడుతున్నారు. మొన్న కూడా మీరు అప్లై చేయమన్నారు, అందరు అప్లై చేసారు. అప్లై చేసిన వాళ్ళకేమో డబల్ బెడ్రూమ్ వచ్చింది, కానీ మాకు రాలేదు. చాలా మందికి రాలేదు సార్. మాకు ఏ ఆధారం లేదు, రెంట్ కట్టుకోవాలి, 200లలో రెంట్ కట్టుకోవాలన్నా, తినాలన్నా, హాస్పిటల్. మేడం నేను క్యాన్సర్ పేషెంట్ని మేడం, క్యాన్సర్ పేషెంట్ని. మరి నాకు ఎవరు పెడతారు, ఎవరు ఉంచుకుంటారు, ఎవరు చేస్తారు? మరి సార్ వాళ్ళకి దయదాక్షం ఉండాలి కదా మేడం, చెప్పండి మీరే. ఏమైనా మాట్లాడితే తప్పు క్షమించండి సార్, మీరు పెద్దవాళ్ళు, తప్పు క్షమించండి. సారీ సార్. ఓకే, మీ పేరు? ఉదయ్ చెప్పు, మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది ఈ ఎంపీ ఎలక్షన్లో? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయితే రేవంత్ రెడ్డి ఉండే కదా. రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే నుంచి ఎంపీగా మారి సీఎం అయిపోయారు. ఇప్పుడు ఆయన కుర్చీ ఖాళీ ఉంది, మరి ఆ కుర్చీని ఎవరు ఆక్యుపై చేస్తే బాగుంటుంది? నాకైతే పట్నం సునీత గారు వస్తేనే బాగుంటుంది అని చెప్పి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు రావాలి. ఓకే, ఆవిడ వస్తే మీకు తీరాల్సిన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుంటున్నారా? అంటే ముందు ఇప్పుడు ఎమ్మెల్యేగానైతే మనం గెలిపించుకోలేకపోయినాం మైనంపల్లి హనుమంతరావు గారిని. ఇప్పుడు ఎంపీగానన్నా మనము ఇక్కడ కూడా ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి కదా అన్నట్టుగా. ఎమ్మెల్యే అయినా ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఎంపీగా మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా ఉంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అని చెప్పి. ఓకే, సో మొత్తానికి కాంగ్రెస్ నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటారు. మరి సెంట్రల్లో ఎవరు రావాలి? ఇప్పుడు సెంట్రల్లో మోదీ గారు ఉన్నారు ఇన్ని ఇయర్స్ నుంచి, ఆయనకి కాంపిటీషన్గా మనకి ఆపోజిట్ టీము కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ వస్తున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? అదైతే టఫ్ టాస్కే. కాకపోతే ఏంటంటే దాంట్లో టఫ్ ఏం లేదు. మన ఇండియా డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇన్ని డేస్ ఎలా ఉంది, కొత్తదనం వస్తే ఎలా ఉంటుంది, ఏ మార్పు రావాలనుకుంటున్నారు? ఆయనే ఉంటే బాగుంటుందా, మారాలా? జస్ట్ నీ ఒపీనియన్. నేను అనుకునేది ఏంటంటే కొంచెం మార్పు కావాలి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మనం గవర్నమెంట్ని చేంజ్ చేసినాం, సెంట్రల్లో కూడా చేంజ్ చేస్తే అది ఎట్లా ఉంటుందో దాన్ని మనం. సో తెలంగాణ స్టేట్లో మనం సీఎంని కొంచెం మార్పు తెచ్చుకున్నాము, మరి ఇప్పటివరకు 4 నెలలు అవుతుంది, అవ్వలేదంటే 4 నెలల్లో ఉంది. మరి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన? ఇప్పుడైతే పర్లేదు, ఎందుకంటే మనము అవకాశం ఇచ్చినాము, దే హ్యావ్ టు డూ ఇట్ అంతే. ఇంకా వాళ్ళు చేయాలి. వాళ్ళు 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చారు కదా, అవి ఏ పథకాలు మీ వరకు వచ్చాయి? ఇప్పుడు మనం బస్సు చూసుకున్నట్టయితే బస్ అవైలబుల్ ఉంది లేడీస్కి. కొంచెం బయట దగ్గర వేరే దగ్గర అంటే మిస్బిహేవ్ అయింది కొంచెం, కానీ ఇప్పుడైతే పర్లేదు. బస్ తరఫున కానివ్వండి, ఆ కరెంట్ బిల్ మన 0 కరెంట్ బిల్ కానివ్వండి, కొంచెం పర్లేదు. ఇప్పుడు అన్నీ అంటే ఒకేసారి ఎలా అయినా కావు. మనము తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి మనము అప్పుడు వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళకు కూడా టైం ఇచ్చినాం, మనం 10 years వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి 4 months అయింది, ఇంకా ఉన్నది వాళ్ళకి, ఇంకా 4 years 6 months ఉన్నది. ఇంకా 4 years 6 monthsలో దే కెన్ ప్రూవ్ ఇట్ అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇంకొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకు బాగుంటుంది? అంటే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు,
అలాగే మనకి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు. ఈ ముగ్గురులో ఎవరు వస్తే మల్కాజ్గిరి బాగుంటుంది, డెవలప్మెంట్స్ అన్ని బాగుంటాయని మీ అభిప్రాయం? రాజేంద్ర వస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? మోదీ దాని వలన, మోదీ దాని వలన, మోదీ చేసే పనుల వలన బీజేపీ వస్తే బాగుంటుంది. ఓకే, ఇన్ని రోజులు సెంట్రల్లో మోదీ గారు ఉన్నారు, ఆయనదంతా బాగుంది, ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ వస్తే బాగుంటుంది అని. సో ఎలాంటి అంటే ఇప్పుడు ఇన్ని డేస్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ పాలన అంతా ఎలా? సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మేడం, ఇక్కడ నాది తెలియదు. నాకు ఏంటంటే బీజేపీ ప్రభావం ఉంది ఇది మధ్య వల్ల మల్కాజ్గిరిలో బీజేపీ వస్తే బాగుంటుంది. అక్కడ అలాగే సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డి వస్తే బాగుంటుంది. సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, అన్ని విధాలు బాగుపడతాము, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల బీజేపీ వస్తే బాగుంటుంది నా అభిప్రాయం అంతే. సో మళ్ళీ మీరు అనుకున్నట్టు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారే వస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ముందుగా చేపట్టాల్సిన పనులు ఏంటి, ఎలాంటి పనులు చేయాలి? నాది మేడ్చల్ కాన్స్టిట్యున్సీ కాదు, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నాది. ఇక మేడ్చల్ అభివృద్ధి పడాలంటే బీజేపీ రావాలి. సో ఏది ఉన్నా ఏం జరిగినా కూడా బీజేపీ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అని మాట్లాడుతున్నారు. ఓకే, మరి సెంట్రల్లో మన నరేంద్ర మోదీ గారికి పోటీగా రాహుల్ గాంధీ వస్తున్నారు కాంగ్రెస్ నుంచి. మరి ఆ ఇద్దరిలో మోదీ గారే ఉండాలా? మోదీ గారే ఉండాలి, అది నా అభిప్రాయం. మోదీ గారు ఉంటేనే బాగుపడుతుంది. చాలా మంది ఆయన 10 సంవత్సరాలు పాలిస్తున్నారు, కొత్తదనం కోరుకుందాం, కొత్త వాళ్ళు వస్తే ఇంకా అభివృద్ధి బాగుంటుందేమో అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు మేడం, ఇంకా ఈయన 10 ఏళ్ళు ఉన్నా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇంకా దేశం బాగుపడుతుంది మోదీ వల్లనే, ఇంకా రాహుల్ గాంధీ వలన అలాంటిది ఏమి లేదు. బాగుపడేది ఉంటే మోదీ వల్లే బాగుపడుతుంది, ఇంకా వేరే వాళ్ళ వల్ల అయితే ఏం అవ్వదు. మోదీ ఉండాలి, దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, 3వ స్థానంలో రావాలి, అది నా అభిప్రాయం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ జనాలకి? ఓటు ఎవరికి వేయాలి ఆలోచించండి అని మీ తరపున ఏమని నా ప్రార్థన. దేశం అభివృద్ధి ఓదాల్లో జరుగుతుంది, దాన్ని చూసి ఓటు వేయవలసిందిగా నా ప్రార్థన అంతే. ఇప్పుడు మీరు బీజేపీ నరేంద్ర మోదీ బాగా డెవలప్ అంటున్నారు కదా, అంటే చాలామంది అంటే కొంతమంది నేను చేసిన సర్వేలో కొంతమంది మోదీ గారు మత రాజకీయాలు చేస్తున్నారు, మతపరంగా రాజకీయం చేస్తున్నారు, అంటే అయోధ్య చేశారు, సో ఆ విధంగానే ఉంటున్నారు. మరి దానిపైన మళ్ళీ ఇంకొన్ని రోజుల ద్వారకా కూడా దానిపైన కూడా ఏదో చేస్తున్నారు. హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, అది హిందూ ప్రభుత్వం కాదు, హిందూ చేసినారని ఇప్పుడు ముస్లిం ప్రభుత్వం ముస్లిం కలిపి ప్రార్థన చేస్తే నా ప్రార్థన అంతే. దానికి మతపరంగా ఏం లేదు. అంటే ఆయన చేయాల్సింది అటు మతపరంగా ఇటు దేశపరంగా అన్ని చేస్తున్నారు అంతే, దానికి ఏం లేదు అంతే. మీ పేరు? కావ్య. కావ్య గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్, ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఇక్కడ ఎవరు వస్తే డెవలప్మెంట్స్ అన్నీ బాగుంటాయి? మల్కాజ్గిరిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అవన్నీ పోవాలి అంటే ఏ పార్టీ నాయకుడు వస్తే ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే బీజేపీకే ప్రిఫర్ చేస్తామండి. ఓకే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. ఓకే, చేస్తున్నారు. మరి ఈటల రాజేందర్ గారు అంటే మనకు ఆల్వేస్ పరిచయం ఉన్న వ్యక్తి, ఇదివరకు మనకి మినిస్టర్గా కూడా వర్క్ చేశారు మెడికల్ దానికి. సో బీజేపీ వస్తేనే బెటర్గా ఉంటుంది. సెంట్రల్లో కూడా బీజేపీ నరేంద్ర మోదీ గారు కూడా మంచిగానే చేస్తున్నారు కదా, అందుకనేసి బెటర్ అని నా ఫీలింగ్ అంతే. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో కూడా మన మోదీ గారు అలా ఆయనకి ఆపోజిట్ రాహుల్ గాంధీ, ఆ ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుందంట? మోదీ గారే వస్తే బాగుంటుంది. అంటే మోదీ గారు ఎక్కువ మతపరమైన రాజకీయాన్ని చూపిస్తున్నారు అనే ఒక టాక్ ఉంది, అంటే దానికి మీ అభిప్రాయం ఏంటి? అది చూపించడంలో తప్పైతే ఏమీ లేదు, అదైతే కరెక్టే. అదొక్కటే కాకుండా ఇంకా మనకి డెవలప్మెంట్ కూడా ఉంది కదండి. మొబైల్ బ్యాంకింగ్, నోట్ల కరెన్సీ చేంజింగ్ కానీ ఇన్నేళ్ళ నుంచి చాలా చాలా బాగా చేస్తున్నారు. మాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా బెటర్గా కూడా మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది మన ఇండియాలో అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, మీరు చెప్పండి, మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీనే అండి. బీజేపీ ఎందుకండి? ఎందుకంటే చాలా డెవలప్మెంట్ చేశాడు తను, ఇంకా చేయాలని కోరుకుంటున్నాం మేము. ఒకవేళ ఇంకా చేయాలి అంటున్నారు కదా, ఇంకా చేయాలంటే ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి అంటే మీ తరపు నుంచి ఇంకా ఇది పలానా అవితే ఇంకా బాగుంటుంది మన ఇండియా అన్నట్టుగా ఇంకేమైనా స్టడీస్ పరంగా స్టూడెంట్స్కి ఇంకేమైనా చేయాలనుకుంటున్నారు? జాబ్ ఆఫర్స్ ఇంకా అన్నీ ఓకే అండి, ఇక చేస్తే మంచిగానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి జాబ్ పరంగా ఆ విధంగా ఏమైనా చేంజెస్ చేయాలంటారా? జాబ్ పరంగా అయితే చేంజెస్ చేయాలండి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ జాబ్స్ అయితే చాలా తక్కువకే దొరుకుతున్నాయి. జాబ్స్ బాగా ఉండాలంటే మనకి మంచి మంచి ఇండస్ట్రీలు అయితే ఉండాలి. దాన్ని డెవలప్ చేయాలంటే అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉండదు, గవర్నమెంట్ చూసుకోవాలి. మరి ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ అవసరం కదా. సో ఫైనల్గా బీజేపీ పార్టీ వాళ్ళు వస్తే డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి, దేశం బాగుంటుంది మీ అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ.
ఇంకోటి ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలు ఇచ్చారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఎక్కడి వరకు అమలుకి వచ్చాయి? మీ వరకు ఏమొచ్చాయి? మీ వరకు బస్ అయితే వచ్చి ఉంటుంది. బస్ అయితే నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఎక్కలేదండి ట్రూలీ. మేము మా వెహికల్ ఉంది కదా, మా వెహికల్ మీదే తిరుగుతుంటాము. ఇంకా మిగతా కరెంటు బిల్ అయితే 0 అయింది. 0? ఓకే. ఒక బిల్లు 0 అయింది కరెంటు బిల్లు. గ్యాస్ కూడా వచ్చేసింది ఆ స్కీమ్. రేవంత్ రెడ్డి సార్ పెట్టినది అయితే బాగానే ఉన్నాయి, మొత్తము జనాలకు అన్ని యూస్ఫుల్గానే ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయితే బాగానే ఉంది అంటున్నారు. బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళ ఒపీనియన్స్. కొంతమంది ఎవరు వచ్చినా పర్లేదు, ఏ నాయకుడు వచ్చినా పర్లేదు, పేదవాళ్ళ పాలిట కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవన్నీ సాల్వ్ అయ్యేలాగా చూడాలి. మాకు బీఆర్ఎస్ఏ రావాలి, బీజేపీ రావాలి, కాంగ్రెస్ రావాలని ఎలాంటిది లేదు. కానీ ఏ నాయకుడు వచ్చినా కూడా మాలాంటి పేదవాళ్ళకి మంచి జరగాలి, అంతా డెవలప్మెంట్ సరిగ్గా ఉండాలని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అయితే బీజేపీ ఉండాలి, ఎన్నో రోజుల నుంచి బీజేపీ చాలా డెవలప్మెంట్స్ చేసింది, సెంట్రల్లో కూడా బీజేపీ ఉండడం వల్ల దేశ రక్షణ చాలా బాగుంది అని చాలామంది, కొంతమంది బీజేపీ గురించి, అలాగే కొంతమంది కాంగ్రెస్, కొంతమంది బీఆర్ఎస్, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మరి ఫైనల్గా ఎంపీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది, ఎవరు రాబోతున్నారు ఏంటి అని చెప్పి మనం ఎలక్షన్లో చూద్దాం. అంతవరకు ఉంటాను, చూస్తూనే ఉండండి మన 9 టీవీ. నేను మీ ఖతర్నాక్ కవిత. నమస్తే.